దేవుడు నామానికి వందనాలు. ఈ పండుగ వల్ల దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసుకు తీరడానికి దేవుడు సంఘ బిడ్డలకు అందరికీ దేవుడు ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు దయచేసినందుకు దేవునికి వందనాలు. రోజుకు దేవుని యొక్క సంఘ బిడ్డలకు ఆత్మలో నిండుబాటు కలుగుద్ది తీరి సంఘం నిండి దేవునికి ఆరాధన చేసి తీరడానికి భాగ్య తరగతిని దేవుడు ఇచ్చుచున్నందుకు దేవునికి వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించిన గాక. ఈ మొదటి వేళ మనం చదివిన వాక్య భాగంలో మనం చదవగలిగి ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చూపించిన కరుణను వివిధ ధర్మశాస్త్రముగా దేవుడు ప్రకటించినట్టుగా ఈ అధ్యాయం మనం చదివినప్పుడు మనం చూసి తీరొచ్చు. దాని మొదటి వచనం నుంచి కిందకి మనం చదివినప్పుడు దాన్ని మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు మనం చదివేటప్పుడు మనం చూడొచ్చు ఏ రీతిగా ఒక వ్యక్తిని తీర్పు తీర్చి తీరాలి, లేకపోతే తీర్పు తీర్చిన దాంట్లో ఏ రీతిగా ఒక వ్యక్తికి శిక్షణ ఇచ్చుకు తీరాలి అన్న ఒక విషయం దేవుడు అక్కడ ప్రస్తావించి చేరుతున్నట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. ఒక వ్యక్తి తప్పిదం చేసిన ఎడల తప్పు అంగీకరణ చెందే విధానంగా న్యాయం తీర్చబడి తీరితే ఆ మనిషికి సుమారుగా 40 దెబ్బలు కాక 39 దెబ్బలు, 41 తక్కువ దెబ్బలు కొట్టి ఏం చేయాలి, ఆ శిక్షణను ఏం చేయాలి, ప్రస్తావించుకు తీరాలని దేవుని యొక్క వాక్యం అక్కడ బోధించి తీరుతున్నది. దాని అర్థం తప్పు చేసిన వాడు దాని శిక్షను సునిశ్చితంగా అనుభవించి తీరాలి అన్న దాంట్లో దేవునికి వ్యక్తత ఉన్నది. దాంట్లో మనం చూడగలిగితే యేసయ్య మన పాప ప్రాయశ్చిత్త నిమిత్తం 39 కొరడా దెబ్బలు కాసినట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. దాని అర్థం ఎందుకు మనం పాపం చేయట్లేదంటే యేసయ్య కాసిన దెబ్బలకు ఉన్న వేదన అనుభవిస్తున్నది కాబట్టి మనం ఏ రీతి కలిగిన తప్పులు చేయట్లేదు. అది దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎదుట కొందరికి వేదన లేదు. ఏసై దెబ్బలు కాస్తే ఏమిటి, ఏసై సిలివికి నాకేంటి అన్నట్టుగా కొందరు ఉన్నారు. వారి విషయంలో నాకు పట్టింపు లేదు. కానీ దేవుడు ఏసై అనుభవించిన మనోవేదన, ఏసై అనుభవించిన శిక్షణను వ్యక్తముగా అర్థం చేసుకొని ఉన్న దేవుని బిడ్డలు బట్టి దేవునికి స్తోత్రం. అది దేవుడు న్యాయం కలిగిన న్యాయ అధ్యక్షుడు అని చెప్పేటట్టుగా దాని మొదటి 3 వచనాలను చూడొచ్చు. దాని 4వ వచనానికి వచ్చినప్పుడు పశువుల పట్ల మనం ఏముండి తీరాలి, దయ కలిగించేటట్టు ఉండి తీరాలి. పొలాన్ని దున్నేటప్పుడు పశువుకి ఏమిచ్చి తీరాలి, పశువుకి దానికి ఉన్న ప్రత్యేకత ఇచ్చి తీరాలన్న మానవుడు ప్రస్తావించుండగా మనకు కనబడుతున్నది. శిక్షించిన వాడికి మాత్రం కాదు, తప్పిదం చేసిన వాడికి కూడా దేవుడు అదే రీతిగా ఏం చేసే దేవుడు, లెక్కించుకునే దేవుడు అన్న విషయం అర్థం చేసుకుని తీరాలి. కొందరికి ఇప్పుడు కూడా ఏం లేదు, జంతువుల పట్ల, మృగాల పట్ల ఏం లేదు, మనసు లేదు. కానీ 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివినప్పుడు కుటుంబ బాధ్యతల విషయంలో ఏముండి తీరాలి, నమ్మకస్తులై ఉండి తీరాలి. చాలా మంది దేవుని యొక్క బిడ్డలు ఈ విషయంలోనే పడిపోయేది. కుటుంబ విషయంలో వారికి ఏం లేదు, నమ్మకత్వం లేదు, బాధ్యత లేనట్టుగా చాలా మంది ఉన్నారు. అది అక్కడ చదివిన దాంట్లో ఒక కుటుంబంలో ఒక విధవరాలు వచ్చి తీరితే, విధవరాలు అయిపోయి తీరితే అన్నయ్య దాన్ని పెళ్లి చేసుకుని ఉంటే ఆ అన్నయ్య చనిపోతే తమ్ముడు దాన్ని ఏం చేసుకు తీరాలి, పెళ్లి చేసుకు తీరాలి అన్న రీతిగా ఉన్న ఒక వ్యవస్థితి దేవుడు అక్కడ పెళ్లి తీరడానికి కారణం ఇంటిలో ఉన్నవారు బాధ్యత కలిగిన వారిగా ఉండి తీరాలని. దేవుడు ప్రతి ఒక్క మనిషికి దేవుడు బాధ్యతను ఇచ్చి తీరినట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. అలాగైతే నువ్వు దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంలో నువ్వు బాధ్యత కలిగిన వాడు. కుమారుడు అయితే కుమారుడికి ఉన్న బాధ్యత, తండ్రి అయితే తండ్రికి ఉన్న బాధ్యత, భార్య అయితే భార్యకు ఉన్న బాధ్యత, ఇంటికి యజమాని అయితే యజమానికి ఉన్న బాధ్యత. ఆ బాధ్యతను ఏం చేసుకు తీరాలి, నెరవేర్చేటట్టు ఉండి తీరాలి. అది ఈ కాలంలో సంఘానికి బాధ్యత లేదు కాబట్టి సంఘంలో ఉన్న దీనులు దరిద్రులను దేవుడు ఏం చేయట్లేదు, లెక్కించుకోవట్లేదు. నేను మన సంఘం గురించి చెప్తున్నా, ఊర్లో ఉన్న సంఘాల గురించి నాకు సంబంధం లేదు. సంఘంలో ఉన్న వేదులు, అన్యులు, పరదేశులు, వారికి సౌకర్యాలు సదుపాయాలు లేని వారి పట్ల ఏముండి తీరాలి, బాధ్యత కలిగిన వారిగా ఉండి తీరాలి. ఆ బాధ్యతలు ఈ కాలంలో ఉన్న సంఘాలు మర్చిపోయి తిరుగుతున్నట్టే వాళ్ళకి ఆ విషయం గురించి పట్టింపు లేదు. పోయిన కొన్ని రోజుల క్రితం ఒక సంఘంలో 2-3 సంఘాలు చేసిన పని, ఆ సంఘంలో ఉన్న విధవరాలను, దీనులను, దరిద్రులను గుర్తించేటట్టుగా ఉన్న దేవుని బిడ్డలు ఇచ్చారు. దాని వలన వారిని కూడా ఏం చేశాను, చేయూతనిచ్చి లేవనెత్తేటట్టుగా దేవుని యొక్క బిడ్డలు ప్రయాసపడి తీరినట్టుగా కొందరు దానిని సాక్ష్యపరిచి తీరినట్టుగా నేను అనుకుంటున్నాను. దాని అర్థం అది నువ్వు చూసినప్పుడు నీ లోపల ఒక మనస్థితి రావాలి. ఎవరి పట్ల, పేదల పట్ల, దరిద్రుల పట్ల, పరదేశుల పట్ల నీకేముండి తీరాలి, మనసు ఉండి తీరాలి. అందుకే కుటుంబంలో ఉన్న బాధ్యతకు దేవుడు ప్రాధాన్యతనిచ్చుకున్న దేవుడు. దాని 11-12 వచనాలు మనం చదివినప్పుడు దేవుని యొక్క బిడ్డలకు ఏం
ఏముండి తీరాలి? ఓర్పు సహనం ఉండి తీరాలి. ఒకరు కోపములో ఏ రీతి కలిగిన ప్రస్తావన చేసుకోకూడదు. ఏదైనా ప్రస్తావన చేసి తీరితే దానిని జాగ్రత్తగా ఏం చేయాలి? చేసుకునే ఒక ప్రక్రియ ఉండి తీరాలి. చాలా మంది దేవుని యొక్క బిడ్డలు కోపంతో ఏం చేయలేకపోతున్నారు, చేయాల్సిన ప్రక్రియను చేసుకోలేకపోతున్నారు. అందుకే చాలా మందికి కోపం వారి జీవితాన్ని నాశనం చేసేది. బైబిల్ ప్రస్తావించేది కోపపడుడి కానీ పాపం చేయకూడదు. కొందరు ఒకరొకరితో కోపపడితే బలాలను కూడా తినేస్తారు. ఎందుకు తింటారో కూడా తెలియదు. ఇంటికి నువ్వు శాపం తెచ్చుకుంటున్నావు. అర్థం కాలేదు. కోపం అనేది బైబిల్ ప్రస్తావించే ఎవరిమైనా కోపపడి ఉంటే సూర్యుడు అస్తమించే లోపల మనిషితో ఏమై తీరాలి? కలిసిపోతుంది. కలవలేకపోతే నీ ఇంట్లో దురాత్మ వచ్చి నాటకం వాడిపోతుంది. మరి ఆయనతో నువ్వు సుఖవాసం చేయగలిగితే సుఖంగా వాసం చేసుకొని వెళ్ళు. నాకు దాంట్లో సంబంధం ఏం లేదు. నేను చెప్పినప్పుడు అనుకున్న విషయం కోపముతో కాదు పరిహరించి తీరేది. అందుకే 11-12 వచనాలు చెప్పినప్పుడు కొందరు కోపము ఉండబట్టే హఠాత్తుగా చేసే ప్రక్రియలు చాలా తీవ్రత తీసుకొచ్చున్నట్టుగా. అందుకే చాలా మందికి కోపానికి కోపం వారు ఏం చేసుకోలేకపోతున్నారు, నియంత్రణలో తెచ్చుకోలేకపోతున్నారు. దానివల్ల కుటుంబాల నాశనం అయిపోతున్నాయి, ఇల్లులు నాశనం, సంఘాలు నాశనం అయిపోతున్నాయి. ఇక నేను చెప్పిరాలనుకున్న ఉద్దేశం దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? స్వయం నియంత్రణ కలిగిన వారు ఇతరులను ఏం చేయాలి? గౌరవించేటటువంటి తీరాలి. కోపం అందుకే ఒకరి మీద నీకు కోపం ఉంటే ముఖమైన చెప్పు, అంతే తప్ప వెనకాల ఇంకొకరికి పొడుచుకోవడం కాదు. ఏదైనా చెప్పాలంటే నేరుగా చెప్పు. మగాడిలాగా ఈ చప్పట్లు కొట్టి తినే వాళ్ళు ఉన్నారు, అట్లా మాట్లాడేవాడు. నేరుగా చెప్పలేనప్పుడు వెనక మాట్లాడకూడదు. అలా కాదనుకుంటున్నాను. వాళ్ళకి నేరుగా మాట్లాడడం తెలియదు, నేర్చుకోవాలి. దేవుని బిడ్డలుగా నేరుగా ఏదైనా తప్పిదం అంటే మొహం చుచ్చి చెప్పాలి. ఇంకొకటి సంగడి చెప్పి నపుంసక బతుకు పలకడం కాదు. అందుకే దేవుడు దానిని ఏం చేసేది? తీర్పు తీర్చేది అన్న విషయాన్ని ప్రస్తావించింది కాదు. ఇక మనం 11వ వచనం నుంచి 16వ వచనంలో మనం చదివినప్పుడు నీ వ్యాపారం, నీ వృత్తి దేవుడికి గణపరిచేటటువంటి తీరాలి. ఉన్నారో లేదా నాకు తెలియట్లేదు. నువ్వు చేసిన వృత్తి, నువ్వే పని చేస్తున్నావో, నువ్వు ఏ ప్రక్రియలో నీ కుటుంబాన్ని పోషించి తీరుతున్నావు, దాంట్లో నీవేమై ఉండి తీరాలి? నమ్మకస్తుడై ఉండి. చాలా మంది దేవుని బట్టి ఇందులో పక్క దొంగలేవారు. దేంట్లో ఏ వృత్తి వాళ్ళు చేసి తీరుతున్నారో ఆ వృత్తిలో పక్క దొంగలేకపోతున్నారు. అందుకే 11వ వచనంలో చదివినప్పుడు చెప్పిన ఒక మాట, నువ్వు కాటా వేసేటప్పుడు బరువు 2 రీతి కలిగిన బరువు ఉండకూడదు. అర్థం కాలేదనుకుంటా. నేను నీ వృత్తి గురించి చెప్పి, నీ వృత్తికి నీ ఆత్మీయతకి ఏముండి తీరాలి? సమానంగా ఉండి తీరాలి. అర్థం కాలేదు. దేవుడు అక్కడ వాక్యం చదివినప్పుడు చూడగలిగేది దేవుడు దాంట్లో నమ్మకత్వం కోరిన దేవుడు, మోసం చేయడానికి కోరిన దేవుడు కాదు. అందుకే దేవుడు నిజాయితీ పరుడుగా నీ వృత్తిలో నువ్వు నిజాయితీ పరుడై ఉండి తీరాలి. కొందరికి వృత్తి ధర్మం అన్నది కొందరికి తెలియదు. వృత్తి ధర్మం, వృత్తికి ఏముంది? దాంట్లో మనకి ధర్మం ఉంది. నా వృత్తికి నువ్వు పూజ చేయాలలో నేను అవేం అనట్లేదు. ఆ వృత్తి పట్ల నీకేముండి బాధ్యత ఉండి తీరాలి. ఆ వృత్తి పట్ల నీకేముండి తీరాలి? నీవు నిజంగా మనసు పూర్తిగా చేసి తీరుతున్నా మన దాని గురించి నీకేముండి తీరాలి? మనసు ఉండి తీరాలి. అందుకే దేవుని కొన్న వృత్తి ఏంటిది? మనుషులను కాపాడే ఒక వృత్తి. దేవుని యొక్క వృత్తి ఏంటిది? మనుషులకు సంరక్షించే, మనుషులకు కావాల్సిన అవసరతలను తీర్చే ఒక బాధ్యతలో ఆయన తన పనిని ఏం చేస్తున్నాడు? సక్రియంగా చేసుకు తీరాడు. అధిక బైబిల్ ప్రస్తావించేది సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం, దేవుడు నరుడు కాదు అబద్ధం చెప్పి తీరడానికి. దాని అర్థం దేవుని యొక్క పనిలో ఎప్పుడు కూడా ఆయన అబద్ధాన్ని ప్రస్తావించడు, అబద్ధాన్ని బోధించడు, అబద్ధ ప్రక్రియలో ఏం చేయడు? సాధించుకునే ఒక ప్రక్రియను చేసుకు తీరాడు. అందుకే దేవుడు నిజానికి ఆదర్శ పురుషుడు. ఆయన నిజం కొరకు, నమ్మకత్వం కొరకు నిలబడిన వారు అని బైబిల్ చెప్తున్నట్టేది. అందుకే దేవుడు కోరేది తన ప్రజలు కూడా ఏమై ఉండి తీరాలి? వృత్తిలో ఆయనకి ఇచ్చిన బాధ్యతలో నమ్మకస్తులై ఉండి తీరాలి. నీకు ఇచ్చిన పని దేనికి? ఆ పని మూలంగా దేవుడికి నమ్మకస్తుడిగా ఉన్నామన్నది రుజువుపరచలు తీరడానికి. అందుకే పనిలో మనం ఏం చేయకూడదు? దొంగ వ్యాపారాలు వేయకూడదు. కొందరికి అబద్ధం చెప్పక రోజు గడవదు. నువ్వు అబద్ధం చెప్పితే దాని అర్థం నీలో యేసయ్య కాదు కాపాడం చేసేది. కొందరికి అదొక అలవాటు అయిపోయింది అబద్ధం చెప్పడం. బైబిల్ చెప్పేది ప్రకటన కదా, అబద్ధికులు దేవుని యొక్క రాజ్యం ఏం చేయలేదు, స్వతంత్రించలేదు అని చెప్పబడుతున్నది. దాని అర్థం దేవుని యొక్క రాజ్యం స్వతంత్రించుకు తీరాలంటే నిజం పనికి తీరాలి. అందుకే వృత్తి ధర్మంలో ఏముండి తీరాలి? నిజాయితీ ఉండి తీరాలి. ఆత్మీయతలో నిజాయితీ ఉండి
తీరాలి, ఆరాధనలో నిజాయితీ ఉండి తీరాలి, దేవునికి ఇచ్చిపుచ్చి విషయంలో నిజాయితీ ఉండి తీరాలి. దేవుడు నిజంగా తన పనిని నిజాయితీతో చేసి తీరితే మనం కూడా ఏమై తీరాలి, నిజాయితీని వహించేటట్టుగా ఉండేటట్టుగా ఉండి తీరాలి. రెండవదిగా బైబిల్ ప్రస్తావించే మాట, దేవుడు తన ప్రజలకు చెప్తున్న మాట నిర్గమాకాండం 20:16 అబద్ధ సాక్ష్యం ఏం చేయకూడదు, పలకకూడదు. కొందరు అబద్ధ సాక్ష్యం ఏంటి, ఒక వ్యక్తి గురించి నీకు తెలియలేనిది నువ్వు ఏం చేయకూడదు, సాక్ష్యంగా ఇంకొకటికి చెప్పకూడదు. చాలా మంది మాటల్లో నిజాయితీ లేదు. అందుకే ఒకటి విషయం గురించి తెలియలేనప్పుడు నువ్వు వాడి గురించి ఏం చేయకూడదు. కొన్ని పిల్లలు ఉన్నారు, మరి ఆ పిల్లలు ఇంకెవరో నాకు అర్థం కాదు. పిల్లలు కొట్టుకుంటే అమ్మ నాన్నకి ఏం బాధ్యత అర్థం కాలేదు. దాన్ని అడుక్కోవడానికి వెళ్ళి నా తల్లి తండ్రి ఆడికి అంతకంత పిల్లలు మీరు ఆలోచించాలి. పిల్లల మధ్య ఉన్న విషయాలకు పెద్దల కాదు ఏం చేసేది, పరిహరించుకోవడానికి వెళ్ళేది. అర్థం కాలేదు. భార్యాభర్తల మధ్య విషయంలో ఉన్న విషయానికి అత్తమామలు కాదు వెళ్ళి మాట్లాడాల్సింది. వాళ్ళకి ఇప్పుడు కూడా తెలియదు. అమ్మ నాన్న కాదు వెళ్ళి మాట్లాడాల్సింది. ఎవరు వెళ్ళి మాట్లాడాలి, భార్యాభర్తలు వెళ్ళి మాట్లాడాలి. ఆదుకున్న పొరపాటు ఇంకెవడో వెళ్ళి రుద్దితే ఆ కుటుంబానికి కలిగిన అపనమ్మకత మీరే ఏం చేయొచ్చు, విస్తరించి తీరచ్చు. అందుకే తల్లిదండ్రులను చెప్పితే మాత్రం కాదు, ఏ విషయంలో కూడా ఏం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పుకు తీరకూడదు. నీ పిల్లలు పెళ్లి చేసుకొని కొట్టుకొని ఉంటే వాళ్ళని సర్దుకోవాలి, నువ్వెవరు దాన్ని సర్దుకోవడానికి అర్థం కాలేదు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం ప్రస్తావించిన అది అబద్ధ సాక్ష్యమే. కారణం ఏంటిది, నీకు దాంట్లో ఉన్న నిజాయితీ తెలియదు, నీకు దాంట్లో ఉన్న వాస్తవికత తెలియదు. నీ కొడుకు గురించే నువ్వు చెప్తావు, నీ కూతురు గురించే నువ్వు చెప్తావు. అందుకే రెండు పక్షాలు వచ్చేది. పెళ్లి చేసేటప్పుడు ఒక్కటైన దానిని బైబిల్ ప్రస్తావించేది, దేవుడు జతపరిచిన దానిని ఏం చేయకూడదు, దేని ద్వారా కూడా వేరుపరచుకోకూడదు. దాని మధ్యలో ఎవరు కూడా రాలేరు, సంఘ కాపరి కూడా రాలేరు, విశ్వాసం కూడా రాలేరు, ఏ అమ్మా నాన్న రాలేదు. అది ఆ కుటుంబం వేసుకోవాలి. అర్థం కాలేదు. మన అది తీర్చలేనంత ఎక్స్ట్రీమిటీలో వెళ్తేనే మూడో వ్యక్తికి ఏం చేసేది, అవకాశం దొరికితే. అందుకే దేవుడు ప్రస్తావన చేసే ఒక మాట, నీ వృత్తిలో మాత్రం కాదు, నీ జీవిత స్థితిగతులు ఏం ఉండకూడదు, ఒకటి గురించి తప్పుగా ఏం చేయకూడదు, నిందారోపణ చేసుకునే ఒక ప్రయత్నం చేసుకుని తీరకూడదు. కారణం ఏంటిది, నీ వృత్తిలో మాత్రం కాదు, నీ జీవితంలో కూడా నమ్మకత్వం ఉండి తీరాలి. దేవుని యొక్క బిడ్డలు నమ్మకయుక్తమైన సాక్ష్యం ఇచ్చి తీరాలి. అందుకే బైబిల్ ప్రస్తావించేది అపోస్తల కార్యం 1:8 ప్రకారంగా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడే మీరేమై తీరాలి, నా సాక్షులై తీరాలి. ఎందుకు, పరిశుద్ధాత్మ వస్తే నీలో సత్యం ఉంటుంది. పరిశుద్ధాత్మ రాకపోతే నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్తావు. ఏం అబద్ధ సాక్ష్యం చెప్తావు, నీ జీవితంలో ఉన్న అబద్ధాన్ని నువ్వు సాక్ష్యంగా చెప్పి తీరుతావు. అందుకే పరిశుద్ధాత్మ ఒకరి మీదకి వచ్చినప్పుడు ఆయన సత్యానికి చెందిన సాక్ష్యాన్ని బోధించుకుని ఆ బోధించిన సాక్ష్యం నిజాయితీలో సత్యతను వ్యాఖ్యానం పరిచేటట్టుగా. ఇక నేను చెప్పొచ్చే మాట, నమ్మకత్వం దేంట్లో ఉండి తీరాలి, నమ్మకత్వం మన మాటల్లో ఉండి తీరాలి, మన స్వభావంలో ఉండి, మన సాక్ష్యంలో ఉండి తీరాలి. అందుకే కొందరికి నేటికి కూడా తెలియదు ఏం సాక్ష్యం చెప్పాలి. కొందరు సాక్ష్యాలు విడదీసి చదవడానికుంటే నవ్వి దొరికి చదవడానుకున్నది. కారణం ఏంటంటే సాక్ష్యం దేవునికి కనపరిచేది ఏమి ఉండదు, అలాగే సొంతంగా ఏం చేసేటట్టు గణపతించింది. అందుకే మనం పలికే సాక్ష్యం అబద్ధ సాక్ష్యం కాకూడదు. కొందరికి సాక్ష్యం ఏం చెప్పాలో తెలియదు, ఏదేదో వాగేస్తున్నారు. బాబు నిజాయితీ అందులో ఉండి తీరాలి, నువ్వు చెప్పే దాంట్లో ఘనత దేవునికి రావాలి. అది నేను చెప్పి రావడాలనుకున్న మాట, లేవ్యాకాండం 19వ అధ్యాయంలో 11వ వచనం, ఒకరొకరిని ఏం చేయకూడదు, మాటలతో వశీకరించకూడదు, ఒకరొకరి మాటలతో ఏం చేయదు, వంచనలోకి తీసుకెళ్ళకూడదు. అలాగైతే మన సాక్ష్యం, మన ప్రార్థన, మన ఆత్మీయత ఒకరికి ఏం కాకూడదు, వంచన కింద మారిపోకూడదు. మన వృత్తి ఎవరికి వంచన తప్పించుకునే ప్రక్రియ తెచ్చుకోకూడదు. అర్థం కాలేదు అనుకుంటాడు. మన వృత్తి ఎప్పుడు కూడా దేవునికి నమ్మకత్వం కలిగేటటువంటి. అందుకే దేవుడు ఎప్పుడు కూడా నమ్మకత్వాన్ని కోరే ఒక దేవుడిగా బైబిల్ ప్రస్తావించింది. అందుకే నిజాయితీ పరుడుగా ఉన్న వారిని దేవుడు అభిమానించేటట్టుగా సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో చెప్తున్నది. కీర్తన 51లో 6వ వచనంలో చదివినప్పుడు ఆ దేవుడి నిజాయితీని నీ హృదయంలో నుంచి కోరుతున్న దేవుడిని పలికేటట్టుగా దేవుడి యొక్క వాక్యం ప్రస్తావించింది. దాని అర్థం నీ వృత్తిలో కాదు, నీ సాక్ష్యంలో కాదు, నీ జీవితంలో కాదు, నీకు దేవుని పట్ల ఉన్న నమ్మకత్వంలో కూడా నువ్వు ఏమై ఉండి తీరాలి, నిజాయితీ పరుడుగా ఉండి తీరాలి.
దానికి దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? జీవితంలో ప్రక్రియగా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుని తీరాలి. తర్వాత అనుబంధాల్లో నీకేం ఉండకూడదు. అనుబంధాల్లో నీకు దేవుడు చిన్న చిన్న తేడా ఉండకూడదు. కొందరింటికి అధికంగా వెళ్ళడం, కొందరింటికి అస్సలు వెళ్ళకపోవడం. ఈ చెప్పు మన సంఘంలో కొందరికి ఉంది. కొందరింటికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తారు, కొందరింటికి అస్సలు వెళ్ళదు. దాని అర్థం నువ్వు అనుబంధాల్లో తేడాగా అనుబంధంలో నువ్వు ఏం చేస్తున్నావు? దేవునికి మోసం చేస్తున్నావు. అందరినీ ప్రేమించిన వాడికి అందరింటికి వెళ్ళగలిగాలి. ఒకరింటికి వెళ్తున్నామని అందరి సంఘ బిడ్డల ఇంటికి కూడా వెళ్ళగలిగే సత్తా చూపించాలి. అర్థం కాలేదు. అందుకే కొందరి కాట ఆత్మీయ స్థితిగతులు కొందరింటికి మాత్రం ఎడతారు, ఆమె కొట్టుకుంటారు, ఆమె సంఘానికి అవమానం తెచ్చుకుంటారు. ఆమె దేవుని యొక్క సాక్ష్యాన్ని ఏం చేసేస్తారు? పాటు చేసి ఒక ప్రక్రియ చేసి తీరుతారు. అందుకే నేను చెప్పినా నా ఉద్దేశం, అనుబంధాల్లో నీకేముండకూడదు, పెద్దరికం చెదరికం ఉండకూడదు. అందుకే బైబిల్ ప్రస్తావించేది ధనవంతులు లేదు, దరిద్రులు లేదు, పేదలు లేదు, ఉన్నవారు లేదు, అలాగే భేదగతి ఏం లేదు. అందరూ దేవుని యొక్క సమక్షతలో ఏకత్వం కలిగి ఉన్నది. దేవుని సమక్షతలో మగవాడు లేదు, ఆడది లేదు. అర్థం కాలేదు అనుకుంటా. మొదటికి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? పెళ్ళిళ్ళు జరిగేటప్పుడే వస్తాయి. ఏమని? మాదే కావాలి. అలాంటప్పుడు మీ దేవుడే చూసుకో. ఈ దేవుడు ఎందుకు? మీ దేవుడిని చూసుకో. ఈ దేవుడు ఎందుకు? ఈ దేవుడికి ఏం లేదు, భేదగతి లేదు. నువ్వు అలాగని చెప్పి భేదగతి చెప్పించి తీరుతే దేవుడు నీ కాటాలను చూసి తీరుతున్నాడు. దాంట్లో ఏముంది? మోసం చేసే ఒక ప్రక్రియ ఉంది. నేనంటే వృత్తిలో మాత్రం కాదు, అనుబంధంలో కూడా నీ కాటా ఏం ఉండకూడదు, డిసార్డర్ గా ఉండకూడదు. మొదటి కాట. అందుకే కదా దేవుని యొక్క దాసైన ఇస్కి ఒక ప్రాణాన్ని దేవుడు తీయడానికి ఉన్న కారణం తన ఇంటికి ఉన్న అనుబంధం కరెక్ట్ లేదు. కొందరు అమ్మా నాన్న ఉన్నారు, మెషిన్ లాగా తయారయ్యారు. పిల్లలతో ఒక గంటన్నర కూర్చొని మాట్లాడడానికి టైం లేదు. అర్థం కాదు. భార్యతో ఒక గంట సేపు కూర్చోడానికి ఏం లేదు, మా టైం లేదు. దాని అర్థం నీ అనుబంధానికి నువ్వే ఏం చేసి తీరుతున్నావు? కోటమి తీసుకొచ్చి తీరుతున్నావు. హలో, పిల్లలతో ఎప్పుడు మాట్లాడతారా? లేరా, స్కూల్కి వెళ్ళరా, స్కూల్ చదవరా, ట్యూషన్కి వెళ్ళరా, ఇదే పిల్లలతో మాట్లాడేది. దీనికి ఎక్సెస్ పిల్లలతో ఏం చేయరు, మాట్లాడరు. దానివల్ల ఏమవుతున్నది? నాన్నకి కొడుకుకి కూతురికి ఉన్న అనుబంధం ఏమవుతుంది? కొన్ని నాన్నలు ఉన్నాయి, పిల్లలు కొడుకున్న తర్వాతే వస్తాడు. తర్వాత చెప్తున్నాను, నేను మంచి తండ్రి. మంచి తండ్రి ఏం కాదు, నీ ఎందులో నీ అనుబంధాలను పనికిరాడు. హలో, దాని అర్థం నీ వృత్తి నీ పిల్లలతో కూడా సమయం స్పెండ్ చేయడానికి అనుమతి ఇచ్చి లేకపోతే దానికన్నా దౌర్భాగ్యత ఏం లేదు. అనుబంధాలు కరెక్ట్ లేదు కాబట్టి అమ్మ నాన్న సొంత ఇంటికాడ ఉండకుండా పరాయి ఇంటికాడ, అద్దె ఇంటికాడ, ఎవడో ఇంటికాడ బతుక్కోవాల్సిన దిగజారితనం వచ్చేసింది. పోయిన రోజు ఒక విశ్వాసే వాళ్ళ అమ్మని ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా? ఆనసరంలోకి తీసుకెళ్ళింది. చూసిన ఒకడు చూసి వీడియో తీసేన్నారు, ఏమన్నా అలా చేసావు? దేవుని బిడ్డ లేదు, మా అమ్మ ఇంటికాడ ఉండడానికి ఏం లేదు, చోటు లేదు. అంటే అంత పెద్ద ఇల్లు కట్టింది, దేనికి చోటు లేదు, అమ్మకి చూడడానికి చోటు లేదు. హలో, తర్వాత ఆధారం నుంచి ఏం చెప్తాడు? తల్లిలా రాదు, తల్లి కాదు, ఇంకేదో పెట్టుకో. తల్లిలా రాలితే నీ ఇంటికాడ నీ తల్లిని నువ్వేం చేసుకోగలిగితే రాదు. కొందరు బేరాలు మాట్లాడేశారు, 3 రోజులు నేను చూసుకుంటాను, 3 రోజులు నువ్వు చూసుకుంటావు. ఇదేంటి? అది సామా మీ అమ్మ సిగ్గనిపించట్లేదు 3 రోజులు చూసినప్పుడు. ఇప్పుడు నివాసాలు స్తోత్రాలు ఆరాధన అని రావాలి, సిగ్గనిపించట్లేదా? మీ అమ్మ ఇక్కడ 3 గంటలు, అక్కడ 3 గంటలు, అక్కడ 8 గంటలు. హలో, ఏం చేస్తున్నారు? మీ తల్లిది. నువ్వు నీ తల్లికి అలా చేసి తీరితే ఆ కాట రివర్స్ ఒకరోజు నీ మీద కూడా వస్తుంది. లేదో నాకు తెలియట్లేదు. అందుకే అనుబంధంలో ఏం రాకూడదు, కాటా తేడా రాకూడదు. అనుబంధం నాన్నతో అమ్మతో. హలో, అప్పుడప్పుడు నాన్నతో అమ్మతో సమయం గడుపు. పెళ్ళిళ్ళు చేసుకొని అత్త మామలతో ఏం లేదు, సమయం గడపడు. రిలాక్స్ అయ్యి మాట్లాడండి, తిరగండి, కాస్త సమయం గడపండి. చచ్చిపోయిన తర్వాత సాక్ష్యాలు చెప్పడం కాదు, బతుకునేటప్పుడు ఏదో చెప్పు. అనుబంధాల్లో నేను కరెక్ట్గా ఉన్నా. దాని అర్థం
కుటుంబంలో అన్న అనుబంధానికి దేవుడు ఏం చేసే దేవుడు? నమ్మకంతో చూపించిన దేవుడు. ఆయన మన అనుబంధాలను సంరక్షించడానికి కోరే దేవుడు. అలాగైతే వృత్తి నుంచి ప్రారంభించి అనుబంధాల వరకు మనకి ఉండి తీరాలి, ఐక్యత ఉండి తీరాలి. కొందరికి అమ్మ నాన్నతో ఉన్న మా నాన్న నా కోసం ఏం చేయదు, కలిస్తే కానీ తెలిసి నాన్నతో కలిస్తే కదా నీకు తెలిసి వచ్చేది. నేను చెప్పొచ్చేది కుటుంబ విషయం కాదు, నీకు ఆత్మీయతలో జన్మనిచ్చిన వాడికి జన్మంలో ఉందా? కొందరు ఏ రోజు రక్షణ పొందిన ఆ రోజు అయ్యారు అనుమానం, తర్వాత డుంకుడు మాట పెళ్ళాడు అంతే. నేను చెప్పేది లోకాసులో ఉన్న తప్పిపోయిన కుమారుడు వీడియో అనుకుంటా. కారణం ఏంటిది? చెప్పేదే దేనికి మాటలాగడానికి అర్థం కాలేదు. కొందరికి ఎవరితో అనుబంధం లేదు, స్థానిక పాస్టర్ గారితో అనుబంధం లేదు. సంక్రాంతికో శివరాత్రికి అది కూడా ఏదో సోదరు రావాలి, అయ్యగారి గుర్తు రావాలంటే. దాని అర్థం నీ సొంత అమ్మ నాన్నతో ఉన్న రిలేషన్షిప్ కరెక్ట్ లేకపోతే నీ సేవకుడితో కూడా నీకేం ఉండదు, అనుబంధాలు కరెక్ట్ ఉండదు. అందుకే పాస్టర్ గారికి తెలుసు ఈ ఆ ప్రైజ్ లోడ్ చెప్పేసి పరిగెట్టి వచ్చేవాడు ఎట్లాంటోడు, ఏ ఆశతో వస్తున్నాడు. కానీ ఆయన ఏం చేయడు, ముఖపక్షం చూపించకుండా ఆయన ఏం చేస్తాడు? ప్రేమించి నేను చెప్పొచ్చే మాట, నీ స్థానిక సంఘ కాపరితో నీకు ఎంత మాత్రం అనుభవం ఉంది? నీ స్థానిక సంఘ కాపరికి ఎంత మాత్రం ఒక తండ్రిగా నువ్వు ప్రోత్సహించేది, ఆయన కొరకు ఎంత బాధ్యత కలిగి. ఆయన రోగిగా ఉన్నాడని తెలియంటే ఇంకెవడో ఫోన్ చేయాలి, అర్థం కాదు. పాస్టర్ గారు మేము 21 రోజు ఉపవాసం ఉన్నప్పుడు ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసికి ఫోన్ చేసేసి ఏం తీసుకురమ్మని, అయ్యో ఫాస్టింగ్ ఉన్నారు, కొబ్బరి బొండాలు ఒక బస్తాడు తీసుకెళ్ళి ఇచ్చి ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసికి ఏం చేయాల్సి వచ్చింది? అర్థం కాలేదు. ఒక విశ్వాసి విశ్వాసికి ఎందుకు గుర్తొచ్చింది? లేదు నా అయ్యగారు నా కోసం ప్రార్థన చేస్తున్నారు, ఆయన ఆరోగ్య స్థితిగతిని చూసుకోవాల్సిన బాధ్యత నాది. హలో, ఇది అనుబంధం. మన ఇంట్లో అప్పుడప్పుడు కొందరు వస్తారు, మా ఇంట్లో ఉన్న బిందులన్నీ ఎత్తి చూస్తారు, అంటే ఏమేమి ఉండేదా లేదా అని. ఇలా ఆకలితో ఉన్నారా, ఏమేమి తింటున్నారు, కొందరికి అది ఫ్రిడ్జ్ లో కూరలు ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి ఉండి పురుగులు పట్టేసినా మనం చూడకూడదు. అనుబంధం కరెక్ట్ లేదు. హలో, కొన్ని ఇళ్లలో మనకు ఒక ఇంటికి మేము వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఏం లేదు, తినడానికి సరుకు లేదు, మంచి ఆనందంగా మనతో ఏం చేస్తున్నారు, సంభాషిస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ ఆ పరిస్థితి చూసినప్పుడు అర్థమైంది ఈ అనుబంధములో కొన్ని విషయాలు లోటు అయి ఉన్నదన్నది ఏమని. హల్లెలూయా. అందుకే నేను చెప్పి రావడానికి కాక ఒకసారి నీ అనుబంధం వైపు చూసుకో. నీ ఆత్మిక సంఘాలతో నీకు ఎంత మాత్రం అనుబంధం ఉంది? హలో, అదే ఆత్మిక సంఘంతో అనుబంధం. ఆదివారం మాత్రం ప్రత్యక్షమైన విశ్వదేవత. నేను అదే ఆ ప్రక్రియలోనే చెప్పేది. కారణం కొందరికి మరి 6, 8:30 అయితే 9కి వచ్చినా సుఖంగా దూరుకొచ్చేస్తారు, ఎలా వస్తారో తెలియదు. హలో, ఏ దేవుడిని మీరు సేవించి తీరుతున్నారో అర్థం కావట్లేదు. దాని అర్థం నీకేం లేదు, సంఘంతో నీకు ఒక అనుబంధం కరెక్ట్ లేదు. ఏది నిన్ను అభ్యంతరపరిచి తీరుతున్నది, ఏదో ఒక వృత్తి నిన్ను అభ్యంతరపరిచి తీరుతున్నది. ఇది నాటక ప్రదర్శన చేసే వేదిక కాదు, అనుబంధం చూపించే వేదిక. దేవుడు అందుకే కదా ఆదాము దగ్గరికి దేవుడు అనుబంధం ఇచ్చుకోవడానికి వచ్చినప్పుడు ఆదాము ఏం చేసి తీరాడు? దాగున్నాడు. నేటికి కూడా కొంతమంది ఆత్మీయులు అనుబంధం లేకుండా ఏమై ఉన్నారు, దాగున్నారు. దేవునికి నా మనసు నీకు లేకపోతే దేవునికి ఆ మనసు ఉంది, ఆ అనుబంధంలోకి తిరిగి నిన్ను ఏం చేసుకు తీరాలి, తీసుకొచ్చి తీరాలని. అందుకే పగడి కదా నేను చెప్పొచ్చే మాట, అనుబంధం నుంచి దాగుకోవడం కాదు, అనుబంధంలోకి తిరిగి కలిసి రావడానికి ప్రయత్నం చేసి తీరాలి. నీ వృత్తి నీ అనుబంధాన్ని చెడగొట్టేటట్టు పొందకూడదు. అర్థం కాలేదు. నీ వృత్తి నీ అనుబంధాన్ని ఏం చేయకూడదు, చెడగొట్టకూడదు. నీ వృత్తి నీ అనుబంధాన్ని నిలబెట్టుకు తీరాలి. నువ్వు చేసిన వ్యాపారం నీకున్న సంఘముతో ఉన్న ఐక్యతను ఎరగొట్టకూడదు. ఒక సంఘంలో ఒక విశ్వాసి వడ్డీ వ్యాపారం చేసేవాడు. వడ్డీ వ్యాపారం చేసిన మనిషి సంఘ బిడ్డల దగ్గర పీల్చుకు తినేవాడు. ఉపవాస కూడికి జరిగింది 21 రోజులు. ఉపవాస కూడికి జరిగినప్పుడు 21వ రోజున లాస్ట్ డేనా ఈయన పరిగెట్టు వచ్చి అయ్యగారికి ఒక పత్రిక రాసి, అయ్యగారు నాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి.
అందరు షాక్ అయిపోయారు, ఏంటి మనుషులు చేయించాలని ఏదో ఎడపడా వాయిస్తాడేమో అని. ఆ 5 నిమిషాలు ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన లెగిచి ఏడవడం మొదలెట్టాడు. ఏడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఈ సంఘం యొక్క అనుబంధాన్ని డబ్బులు ఇచ్చే వ్యాపారంలో నేనేం చేసిన పిండుకు తిన్నాను, ఈ రోజు ఆ వ్యాపారం ఆకాశం. సంఘం మొత్తం కూర్చొని ఏడ్చేసింది. ఎందుకు ఏడ్చారు? ఇవ్వాలన్నోడు ఇవ్వకూడదని చెప్పి ఏడు చేసుకున్నాడు. ఇంకోటి ఎందుకు ఏడ్చుకున్నాడు? ఓ వీడు మారాడు రా బాబు, వీడు మళ్ళీ మరీ ఏడు. ఎందుకు అలా చేయడానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేసింది? స్పర్శించింది, తాకింది. అనుబంధాలను ఏం చేసుకున్నాడు? కరెక్ట్ చేసుకున్నాడు. అందుకే నేను చెప్పుకొచ్చేది, నీ వృత్తి నీ అనుబంధాన్ని చెడగొట్టకూడదు, నీ వృత్తి నీ సంఘ జీవితాన్ని చెడగొట్టకూడదు, నీ వృత్తి నీ ఆత్మీయతను చెడగొట్టకూడదు, నీ వృత్తి నీ అభిషేకాన్ని చెడగొట్టకూడదు. అది నీ పక్కటి వేళ దేవుని విడిలా మంచి చేయడానికి ఆసక్తి చెందిన దేవుడు నిజానికి పరుడుగా ఏం చేయాలి? అనుబంధములోకి తిరిగి రావాలి. నీ అనుబంధములో నమ్మకస్తుడై తీరాలి. దేవుడు నీకు సంఘత పరిచారంటే దేవుడు నిన్ను నమ్మకస్తుడుగా చూడాలని కోరుతున్నాడు. దేవుడు నీకు సంఘమించాడంటే సంఘములో నమ్మకస్తుడై తీరాలి. దేవుడు నీకు ఒక పౌరస్థితి ఇచ్చాడంటే పౌరస్థితిలో దేవుడు నిన్ను నమ్మకస్తుడు. అందుకే బైబిల్ మంచి ప్రస్తావన చెప్పేది, మంచి గృహ నిర్వాహకుడు, ఏ గుడ్ స్టీవర్డ్, మంచి గృహ. కొందరు ఇది లేదు, గృహం ఎలా నిర్వహించాలో తెలియదు. నీకు వచ్చినది 3,000 రూపాయలు అయితే 3,000 బతకడం తెలియలేకపోతే దాని అర్థం నువ్వేం కాదు, మంచి గృహ నిర్వాహకుడు కాదు. అర్థం కాలేదు. కొందరికి ఎంత దొరికినా తృప్తి ఉండదు, ఎంత వచ్చినా. హలో, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు తిని మిగతా ఆడవాళ్ళు పెద్దలు అందరూ తిన్నారు. ఎలా? మంచి గృహ నిర్వాహకం. నువ్వు అది చదివేటప్పుడు నీ చేతికి అది ఇస్తే నువ్వు అంతమందికి అందించలేకపోతే ఆ పని మంది చేయడం పని. అర్థం కాలేదు. వాక్యం కూడా చదవకూడదు, వాక్యం కూడా వినకూడదు. కారణం ఏంటి? నీలో లేదనుకుంటే ఇక్కడ వినడానికి ఏం లేదు, హత్య లేదు. ఏసయ్య దాన్ని ఏం చేశారు? దేవుని చేతికి అప్పచెప్పి ఏం చేశారు? కృతజ్ఞతలు చెల్లించి ఏం చేశారు? అందరికీ పంచి పెట్టారు. చివరి వాడికి కూడా దొరికేది 12 గంపలు మిగిలి. అదో ఆ ఉపమానంలో ఏసయ్యకి అక్కడ వచ్చిన ప్రజల పట్ల ఏం కలిగింది? దయ కలిగి తీరింది. వారితో ఉన్న ఆ అనుబంధం ఇంకొకరితో బలపరచడానికి ఆయన ఆహారం ఇచ్చాడు. అంతే తప్ప వారి ఆకలి తీర్చడానికి కాదు, వారి అనుబంధం ఏమై తీరడానికి, బలపరిచేయడానికి. అలాగైతే నేను నీకు అడిగిన ఒక మాట, నీ అనుబంధము నీకు దొరికిన వృత్తిలో నువ్వు ఏమై తీరాలి? మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. మేనేజ్మెంట్ కరెక్ట్ లేదు కొన్ని. ఎందుకు కరెంట్ మీద ఎక్కువ వాడుతుంది? మేనేజ్మెంట్ కరెక్ట్ లేదు. నేను ఎంత వాడాలి అన్నది మనకి తెలిస్తే దానిని ఎంత ఉంచాలో మనం నేర్చుకోవచ్చు. అర్థం కాలేదు. కొన్ని ఇంటికి ఎంత బియ్యం కావాలో కూడా తెలియదు. ఇలా వస్తున్నాయి, ఇలా పోతున్నాయి. అంటే ఈ మనిషి తింటున్నాడు ఇది నింపడానికి, ట్యాంకీ నింపడానికి ఏమో. నాకు అలా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటాయి. అదో మనం ఆహారం తినేది ట్యాంకీ నింపుకోవడానికి కాదు, ఆహారం తినేది మనకి బలం వచ్చి తీరడానికి, అనుబంధాలు వచ్చి తీరడానికి. ఇక నేను చెప్పొచ్చే మాట, గృహ నిర్వాహకత్వం నేర్చుకోండి, బాధ్యత కలిగిన వారిగా నేర్చుకోండి. ఒక వారానికి కొందరికి చేపలంటే జీవితంలో కొత్త చేపలే. గృహ నిర్వాహకత్వం తెలియదు. కొన్ని ఏళ్ళలో 4 పిల్లలు ఉంటే కేజీ మాంసం తెస్తే 4కి ఉన్న మాట 4కి ఉంచాలన్నదో తెలియదు. పైలో డల్లి లేట్ అయిపోయింది. 4 పిల్లలు ఉన్నారు, అమ్మా నాన్నతో కలిపి 6 అయ్యారు. ఈ 6కి ఆ కేజీ మాంసం ఎలా వండి పెట్టి ఇచ్చుకోవాలా నేర్చుకో. అందుకే ఏం లేదు, అనుబంధాల్లో ఏం లేదు, కరెక్ట్ అంటే. అందుకే గృహ నిర్వాహకత్వం నేర్చుకోండి. రూపాయి వచ్చిన రూపాయలో కూడా మనం ఏం చేయవచ్చు? మంచిగా కుటుంబాన్ని పోషించుకొని చేయవచ్చు. అందుకే బైబిల్ ప్రసారం నీకు ఉన్న తక్కువ దాంట్లో నువ్వు నమ్మకస్తుడై ఉండి తీరితే ఎక్కువ దాంట్లో దేవుడు నీకు ఏం చేస్తాడు? బాధ్యత నుంచి తీరుతాడు. కొందరికి ఏ బాధ్యత లేదనుకుంటున్నాం కదా, దేవుడు నీకు నమ్మట్లేదని అంటాం. God doesn't even see you faithful. దేవుడు నీవు నమ్మకస్తుడు అని కూడా దేవుడు నిన్ను ఏం చేయట్లేదు, గుర్తించట్లేదు. అందుకే ఒకటి చేతికి 3,000 దొరికితే 2,000 దొరికితే ఆ నెల
మొత్తం దాన్ని ఏం చేయొచ్చు? సక్రియంగా మంచి గృహ నిర్వాహకత్వం నేర్చిన మంచి దాన్ని ఏం చేయొచ్చు? సక్రియంగా దానిని నడిపించుకునే ఒక ప్రక్రియను చేసుకుని. అందుకే యేసయ్య చెప్పిన ఒక మాట, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గమై ఉన్నాను. యోహాను 14:6 యేసయ్య నమ్మకస్తుడై ఉండి తీరడానికి 3 మార్గాలు చెప్పాడు. ఒకటి మార్గం, రెండోది సత్యం, మూడోది జీవం. ఈ మూడింటిలో కూడా మనం ఏమై ఉండి తీరాలి? నమ్మకస్తుడై ఉండి తీరాలి. ఆయన మార్గం కాబట్టి ఆయన మనకి నడిపించిన మార్గంలో అందుకే కదా తప్పిపోయిన గొర్రె గురించి మనం చూస్తున్నాం. ఏ మార్గంలో దేవుడు ఆయన నడిపించారో ఆ మార్గంలో వెళ్ళకుండా డైవర్ట్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత భాగ్యం అనుకుంటుంది కదా. అందరూ అనుకుంటారు ఆ తప్పిపోయింది ఎంత మంచిది, భుజం మీద ఎత్తుకొచ్చారు, మిగతా 99 నీ వల్ల వేదన ఉండాలి. వేదన మనం భుజం మీద ఉన్నాను కదా, నన్ను ఎత్తారు కదా అని ఆనందంగా 99 సంగతి ఆలోచించు. వాటికి కాపర్లేదు, నీ ఒక్కడి వల్ల కాపర్ నీ దగ్గరికి వచ్చి అక్కడ అదో నీ మార్గం సరిగ్గా ఉందో లేదో చూసుకో. అందుకే క్రైస్తవాన్ని మొదటి కాలం తరగతిలో క్రైస్తవులని కాదు పిలిచేది, మార్గంలో నడిచిన వారు, సత్య మార్గంలో నడిచిన వారు, సత్య మార్గాన్వేషణ, జీవన మార్గాన్వేషణ అనుగ్రహం చేశాడు. పేరు పనికి తీరే నేను చెప్పొచ్చేమాట, నీ మార్గం సరదా కరెక్ట్. తిన్నని మార్గంలోనే నన్ను నడిచేది. కొందరికి ఇష్టం ఎలా నడవడానికి వర్గం లేదు, సర్వసంతానం నువ్వు సగం లోకానికి సగం చర్చికి సగం పనులోకి సగం స్నేక్ ఇస్ ఇన్సైడ్ ఆఫ్ యూ. పాము నీలో వ్యాపారం తీరుతుంది. నీ మార్గం తెన్నని పరుచుకో. పౌలు తన మార్గం తెన్నని పరుచుకోకుండా జీవించిన కారణం తరగతిన తెన్నని మార్గం చేసుకు తినడానికి యేసయ్యను ముఖాముఖిగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే నీ మార్గం తెన్నని ఉండి తీరాలి. నీ జీవితంలో ఏముండి తీరాలి? సత్యం. సత్యం ఉండి తీరాలి. సత్యం అంటే ఇంకే ఏడిది, అందులో ఏమి ఉండకూడదు. అబద్ధానికి ఏ అవకాశం ఉండి తీరదు. సత్యంగా ఉన్నామా? సత్యత ఉందా మనదు? సత్యం కొరకు మనం ఆశపడి తీరుతున్నామా? దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, భూదిగాంతంలోకి వెళ్ళి ఏం చేయి? సువార్త చేయి. చేసావా? సత్యం ఉన్నోడు ఏం చేస్తాడు? చెయ్యలేకపోతే ఏదో ప్రాణం పోయినట్టు కనిపిస్తాడు. ఒకడికైనా వెళ్ళి ఏం చేయాలి? సువార్త చెప్పాలి. ఒకడికైనా శిష్యులు చేసి అది కదా మత్తయి సువార్తల కోసం 29 భూదిగాంతములకు వెళ్ళి నేను మీకు సకల అధికారం ఇచ్చిన భూదిగాంతములకు వెళ్ళి ఏం చేయాలి? సకల జనులకు సువార్త చెప్పి వారిని ఏం చేయాలి? శిష్యులు. ఎందరికీ చెప్పావు? ఎందరు నీకు శిష్యులు ఉన్నారు? ఎందరికి నువ్వు చెప్పావు? ఎందరికి నువ్వు శిష్యులు చేసావు? దాని అర్థం నువ్వు శిష్యులు చేయడానికి నీకేం లేదు, కెపాసిటీ లేదు. హలో, దాని అర్థం నువ్వు సత్యములో కాదు ప్రవహించి తీరేది. సత్యములో ప్రవహించుకు తీరితే వెనక్కి ఎవరు ఉంటారు? సత్య అన్వేషణలు ఉంటారు. If you are a seeker of truth, obviously there will be a followers of truth. సత్య అన్వేషణగా నువ్వు వెళ్తే వెనకాతల నిన్ను వెంబడించి తీరేంతటిగా సత్య అన్వేషణలు వచ్చి తీరుతారు. అలాగైతే నీ జీవితంలో సత్యం ఉండి తీరాలి. నీ ఆత్మీయతలో నీ ఆరాధనలో సత్యం లేదు. ఆరాధనలో ఏం లేదు? సత్యం లేదు. ఎలా సత్యం లేదని తెలిసేది? సత్యం ఉండటానికి ముందు కొట్టం అబద్ధానాదనతో. అందుకే బైబిల్ ప్రస్తావించేది, వారు పుట్టి నోటతో నన్ను ఏం చేస్తున్నారు? పొగుడుతున్నారు. వారి హృదయం ఏం కాదు, దేవునికి అనుకూలం కాదు. దేవుని ఆత్మ స్పందనకు రిసీవ్ చేసుకోవడానికి ఏం కాదు, రెస్పాన్సివ్ గా లేదు. వారి హృదయం ఏం కాదు, దేవుని దృష్టిలో సత్యత చెందేటట్టుగా లేదు. అందుకే యేసయ్యని ఎక్కడ పొడిచిన ఆయనలో నుంచి ఏం వస్తుంది? సత్యమే వస్తుంది. యేసయ్య ఎప్పుడు కూడా ఏం చెప్పలేడు, అబద్ధం చెప్పలేడు. అబద్ధం చెప్పే పరివేషం వచ్చినప్పుడు సత్యం చెప్పి నిలబడతాడు. హల్లెలూయా. చెప్పొచ్చే మాట, సత్యాన్వేషణగా మనం ఉంటే వెనకాల వెంబడించగలిగే ఒక జనాన్ని మనం ఏం చేయవచ్చు? తయారు చేసి తీరవచ్చు. అందుకే యేసయ్య చెప్పిన నేనే సత్యం. మూడోది యేసయ్య చెప్పిన మాట నేనే జీవం. యేసయ్య ఇచ్చిన జీవం ఎట్లాంటిది? మృతత్వం చెందే జీవితం కాదు. యేసయ్య ఇచ్చిన జీవం మనకి పునర్జీవం ఇచ్చేది, మన జీవితాన్ని మార్చేది, మన జీవితాన్ని ఏం చేసేది? పరలోకం కొరకు ఏం చేసేది? రూపాంతరపరిచేది. A life which can make our body to be renewed. మన శరీరం ఏమై తీరడానికి? నవీన పచ్చి తీరడానికి. అందుకే యేసయ్య చెప్పాడు, నువ్వు కొత్తగా జన్మించలేకపోతే ఎక్కడికైనా దేవుని యొక్క రాజ్యములోకి ప్రవేశించదు.
దాని అర్థం నీ జన్మ ఏమై ఉండి తీరాలి, కొత్తగా అయి తీరాలి. ఎలా కొత్తగా జన్మించి తీరేది? యేసయ్య జన్మించినప్పుడు చెప్పిన ప్రస్తావన అత్యున్నత దేవుని యొక్క శక్తి, రెండోది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. ఇరు శక్తి ఏం చేసి తెలియదు, జన్మనిచ్చి తీరింది. మీకు ఇరు శక్తి కనబడుతుంది, నాకు త్రియేక శక్తి కనబడుతుంది, మీకు రెండే కనబడుతుంది. మరి ఏసీ మీరు వదిలేశారు కదా, అది ఎక్కడ లేదు కదా మనకి. పరిశుద్ధాత్మక అమ్ముకున్నది తండ్రి అయిన దేవుడు ఏం చేసుకున్నాడు? పప్పుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉరువై తీరాడు. యేసయ్య జన్మ పొంది తీరాడు. అర్థం కాలేదు. త్రియేక దేవుని యొక్క కథ యొక్క ఏమై తీరింది? మనుషురాశులకు పాప నివారణ కనిపించి తీరింది, శాప నివారణ కనిపించి తీరింది, మంచి పునరుద్ధానానికి త్రోవ కనిపించి తీరింది, ఆత్మిక ప్రయాణానికి జీవితం స్థిరపడి తీరింది. అందుకే నీ లైఫ్, నీ జీవితం ఏమై ఉండి తీరాలి? దేవునికి ఘనపరిచేటట్టు ఉండి తీరాలి. 80 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చారు. 80 సంవత్సరాల ఆయుష్లో ఏమిటి? కొందరైన పునర్జన్మనిచ్చి తీరే వేదికగా జీవితం మారి తీరాలి. People should be born again by you. నీ ద్వారా కొందరు జన్మ పొంది తీరాలి. వేదన కలిగిన మాట ఏంటో తెలుసా? యేసయ్య జీవం పొందిన ప్రతి ఒక్కరు జన్మనిచ్చుకోగలిగి తీరుతారు. దే క్యాన్ బి స్పిరిచువల్లీ ప్రెగ్నెంట్. ఆత్మీయంగా ప్రసవించుకోగలిగి తీరుతారు. పాస్టర్ గారు 30 సంవత్సరాల క్రితం ఈ ఊరికి వచ్చినప్పుడు ఏం చేశారు? ఎంత వేదన పడ్డాడు. ఎంత మందిని ప్రసవించారు. కొన్ని ప్రసవించిన శిశువులు గలీజి తిరుగుతున్నాయి. కొన్ని తిరగని వాళ్ళు తిరుగుతున్నాయి. కొన్ని నాన్న అని చెప్పేసి నాన్న ఆస్తి మొత్తం కాదు ఉన్నారు. దానికి మనం వేదన పడక్కర్లేదు. పిల్లలే ఆత్మీయతలో జన్మనిచ్చి తీరు. నేను నీకు చెప్తున్నమాట, నువ్వు రక్షణ పొంది తీరి, నిత్య జీవం పొంది తీరి, అందరికీ జన్మనిచ్చి తీరావు. హలో, అందుకే కొందరికి ఏం చేయాలి? పునర్జన్మ గురించి, కొత్తగా జన్మించి తీరాలని, కొత్తగా దేవుడితో అనుబంధం కలిగి తీరాలని. అందుకే జీవం పొందిన వ్యక్తి మరణించిన వారికి జీవం ఇచ్చేటట్టు గుడి తీరాలి. అందుకే ఇక్కడ యేసయ్య జీవించిన కాల తరగతిలో 3 మరణంలో నుంచి లేపారు. ఒకటి లాజరుని, రెండోది యాయిరు కుమార్తెని, మూడోది నాయనన్న పట్టణంలో ఉన్న విధవరాలకు ఏకైక కుమారుని. మరణం చూస్తే వాళ్ళని ఏం చేయాలని? జీవంలోకి తీసుకురావాలని ఆత్మ ఆయనకు వచ్చింది. ఎందుకు? ఆయన నమ్మకస్తుడు కాబట్టి, ఆయన వృత్తి ధర్మమైన నమ్మకస్తుడు. నేను ఎప్పుడు చెప్పిన మాట, నీకున్న ఆత్మీయ స్థితిగతులు ఎందరికీ జీవం ఇచ్చి తీరావు. ఎందరి లోపల ఆత్మీయ జీవం వచ్చి తీరింది. ఆత్మీయ జీవం పొందిన వారు పునరుద్ధానానికి చెందిన జీవం పొందుకోగలిగింది. అందుకే బైబిల్ ప్రస్తావించేది మనకి దేవుడు పునరుద్ధానపు శక్తి పొంది తీరడానికి ఈ శరీరం పని చెయ్యదు. ఈ శరీరం ఏం చేయాలి? మార్పు చెంది తీరాలి. ఈ శరీరం మారాలంటే ఏం చేయాలి? పునర్జీవపు శక్తి మన లోపల వ్యాపరించి తీరాలి. దాని అర్థం ఈ మట్టి ముద్దను రోజుకు నువ్వు బద్దలు కొట్టుకోవాలి. మట్టి ముద్దను బద్దలు కొట్టలేదా కేజీ కింద మట్టి ముద్ద పెరిగిద్ది. మట్టి ముద్ద పరలోక స్వతంత్రించదు. బాగా ఆలోచించి దేవునికి స్తోత్రం చెప్పుకో. ఈ మట్టి ముద్దతో ఇక్కడ కూకున్నావే, ఈ మట్టి ముద్దతో ఇక్కడ దేవునికి స్తోత్రం చెప్తున్నావే, ఈ మట్టి ముద్దతో నువ్వు తినేసి కూర్చున్నావే, ఇది పరలోకానికి ఎవరు? దీనిని నీవేం చేసుకు తీరాలి? నిత్య జీవానికి వారసత్వం కలిగేట్టుగా మార్చుకోవాలి. దానికి నువ్వేం చేయాలి? మట్టి కొండను పగలగొట్టాలి. మట్టి కొండకున్న ఆశలను పగలగొట్టుకు తీరాలి. మట్టి కొండ అడిగిన దానికి ఇవ్వకుండా ఆ దానికి అక్కర లేని దాన్ని ఇచ్చేసి ఏం చేయాలి? మట్టి కొండను పగలగొట్టుకు తీరాలి. దానికే ఆరాధన చేయమని చెప్పేది, దానికే అన్ని భాషలో దేవునికి గణపరచాలని చెప్పేది, దానికే దూకి దేవునికి ఆనందం. కొందరికి ఆరాధనకు వచ్చిన డ్యాన్స్ రాదు, నాట్యము రాదు. రికార్డ్ డ్యాన్స్ వచ్చాక ఉన్న బెట్లు కూడా ఊకి పీకెత్తి డ్యాన్స్ చేస్తారు. హలో, నిజమైన దేవుని దగ్గర ఉన్న బట్టలతో దేవునికి స్తుతి. దానికి కొందరికి ఆరాధనలో ఏమి ఉండదు, ఆనందం ఉండదు. చక్కగా నవ్వి 8 సంవత్సరాలు అయ్యింది. బైబిల్ ప్రస్తావించే మాట, దేవుని యొక్క ఆలయంలో గడిపి తీరడం ఎంతో భాగ్యం, ఎంతో ఆనందం ఉత్సవం, ఎంతో ఘనతనిచ్చుడు. కొందరు ఆరాధనకు వచ్చేదే ఆవులకి చూడండి, మేము గంట కట్టేసిన తర్వాత గా ఉంటుందా అలా వచ్చి కూర్చుంటారు. ఎందుకు వచ్చావమ్మా అని కూడా నాకు అర్థం కావట్లేదు. అదో జీవం ఉన్నవాడు తన జీవానికి ఒక శక్తిని వ్యాఖ్యానం కొట్టాడు. నాయనన్న పట్టణంలో యేసయ్య ఆ మృత శరీరానికి దేవుడు లేపేసరికి ఆయన తిరిగి ఏం చేశాడు? లెగిసి అమ్మతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆహారం అడిగి తీరాడు. ఆయన పట్టణం లోపలికి ప్రవేశించాడు. జీవం మీ లోపల ఉండితే చచ్చిన రాణిలా
తీరవచ్చు. హలో, దాని అర్థం ఏం ముందుకు తీరాలి? యేసయ్య మార్గం అయితే మనము మార్గముగా మారి తీరాలి. యేసయ్య సత్యం అయితే మనం కూడా సత్యముగా మారి తీరాలి. యేసయ్య జీవం అయితే మన లోపల నుంచి కూడా ఏం తీరాలి? జీవం వ్యాపారించి తీరాలి. వాక్యం వినేటప్పుడు జీవం వచ్చి తీరాలి. జీవం వస్తున్నది, మరి స్వీకరించలేకపోతే మన తప్పు లేదు. అందుకే వాక్యం గౌరవంగా చెప్పిన కొన్ని మట్టి ముద్దలు ఉన్నాయి, కథలనే మట్టి ముద్దలు. నువ్వు కథలతో సంసోనా ఒక రోజు నువ్వు పట్టుకున్న గోపురమే నీ దగ్గర పడుతుంది, అప్పుడు కదులుతావు. దేవుడు విడిపడతాడు, నువ్వు పాలన ఉంటే దేవుడు విడిపడతాడు, ఊగుతావు. సంసారం అనుకున్నాడు, ఆయన గుడి చేసేశారు, ఆయనకి తిరగలాడించేశారు, నిర్జీవమైపోయింది అనుకున్నాడు. 2 గోడలకు ఆయన ఏమైపోయాడు? బంధింపబడిన స్థాయిలో ఉన్నాడు. ఈ పగటి గల జీవం రావాలంటే కోరుకోదేవుడికి ఒకసారి జీవం నాకు ఇచ్చి తీరులేవా? ఆయన దేవుడి యొక్క ఆత్మశక్తి జీవముగా వచ్చేసరికి తొలి చెప్పిన దానికన్నా అధిక శక్తియుక్తంగా ఏం చంపుకొని ఏం చూస్తున్నాడు? తన చివరి గడియలు ముగించుకు తీరాడు. అందుకే మనం జీవం ఇచ్చేటట్టు ఉండి తీరాలి. హలో, అప్పులు ఉంటాయి, అలాగని చెప్పి స్వార్థ చెప్పడానికి అప్పులు పోయినోళ్ళు స్వార్థ చెప్పాడు. హలో, నువ్వు ఎందుకు వేసే నమ్ముకున్నావు? నువ్వు ఎందుకు వేసే కొత్త జీవితం అర్థం లేకుండా బాగుంది. హలో, మా అమ్మ చనిపోయినప్పుడు ఎక్కడికి వాక్యం చెప్పాం, ఎక్కడికి వచ్చి ఆత్మీయ కదా మేము కూర్చొని ఏడాలే. మీరు సంఖ్య కాబట్టి కూర్చొని 7 చేసి ఆరాధన మొత్తం గలీచేసేసి. హలో, అందుకే నేను ఇక్కడ వేదిక ఇవ్వట్లేదు. వేదిక ఇచ్చేత 7 చేసి ప్యాన్ నీ ఇక్కడ ఏడాడుతున్న గడువ మనిషి ఎక్కాడు. ఇంకా గంట 2 గంటల కూడా సమాజం చేస్తాం పర్వతానికి వెళ్ళాడు. ఆ విషయం గురించి నిలిచిన వాడు మట్టి మొత్తం తీశాడు. జీవం ఉన్నవాడు ఇతరులకు జీవం ఇచ్చి తీరాలి. ఓకే, నీ ఇంట్లో ఆనందం ఉండకపోవచ్చు, నీ ఇంట్లో మొత్తం సమస్య ఉండి తీరు, కానీ ఆ నిత్య జీవం పొందినోడు నిత్య జీవం పొందలేనప్పుడు చూసినప్పుడు నిత్య జీవానికి అంటే చాలా మంది స్వార్థ చెప్పలేకుండా అంటున్న కాలం ఎందుకు? ఈ బాధ లేదు, ఇది జీవం ఇచ్చుకోలేదు. బాధ ఎప్పుడు బాధ తీరిద్ది? లేదు, నువ్వు ఆరోహణమైన తీరిద్ది. నువ్వు రోగిగా ఉన్నప్పుడే ఇంకొక రోగికి నువ్వేమై తీరాలి? జీవం ఇచ్చేటప్పుడు తీరాలి. నీ ఇంట్లో మరణం జరిగేటప్పుడు ఇంకొక ఇంట్లో మరణం జరిగిన దానికి పునర్జీవం వస్తుంది. నిత్య జీవం అనేది నమ్మకస్తుడవు. అదే కదా వివరాలు అంత క్షేమమేనంటే మనం ఇట్లా సంఘాలు ఉన్న వాళ్ళు అడిగితే మనం చెప్పలేదు. ఆ అమ్మ దగ్గర నుంచి నేర్చుకోండి. ఆమె చెప్పింది అంత క్షేమమే. మాస్టర్ అర్థమైంది, అంత క్షేమమే కాదు, ఏదో లోటు హృదయం లోపల ఉంది. ఆమెకి తెలుసు హృదయం విప్పి తీరడానికి ఉన్న సమయం ఇచ్చినప్పుడు హృదయం విప్పింది. అందుకే ఆ అభిషేకం లేదు. ఆ చిన్నవాడిని ఏం చేశారు? పునర్జీవం వచ్చి తీరారు. ఈ పగటి వేళ ఏసయ్య నీకు నిత్య జీవం ఇచ్చి తీరితే ఎందరికీ నువ్వు నిత్య జీవం ఇచ్చావు. గత వారం ఎందరూ నీ మూలంగా బతికారు. ఈ రోజు ఎందరూ నీ కొరకు బతకడానికి సిద్ధమైన అందుకే నేను చెప్పిన ఉద్దేశం, దేవుడి దేంట్లో నమ్మకస్తుడు, నీకు ఇచ్చిన నిత్య జీవంలో నమ్మకస్తుడై ఉండి తీరాలి. నీకు ఇచ్చిన సత్యంలో నమ్మకస్తుడై ఉండి తీరాలి. నీకు ఇచ్చిన త్రోవలో నమ్మకస్తుడు. దేవుడు మొదటి రాజుగా సౌలుని దేవుడు ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు? దేవుడు అనుకున్న వీడికి నేను నడిపించిన మార్గం ఏం చేస్తాడు? నడిచాడు బాగానే ఉంది. మధ్యలో ఏమైంది? తన నడవడికలో క్రమం తప్పిపోయి తీరాడు. అమాలేకులతో యుద్ధం చేయడానికి వెళ్ళమని చెప్పేసరికి ఇక్కడ యుద్ధానికి బయలుదేరి అక్కడికి వెళ్ళి ఏం చేశారు తెలుసా? అక్కడ ఉన్న పశువులు మేకలన్నీ తీసుకొచ్చి ఇంటికాడ ఏం చేసుకున్నాడు? ఇక నేను ఇక్కడికేది నీది కానిది, నీకు అర్హత లేనిది, నీ ఆరాధనకు అభ్యంతరం వచ్చి ఎన్ని పశువులు మేపేస్తున్నాయి నీ ఇంటి దగ్గర, నీ గడప దగ్గర. అర్థం కాలేదు. ఎవరికి అది వినబడింది? సమూయేలుకి అది వినబడింది. ఆత్మీయులకి అది వినబడతాయి. అందుకే కొన్ని ఇళ్లలో అడుగు పెట్టేసరికి కొన్ని కేకలు వినబడతాయి. ఏ కేకలు? అమాలేకుల దగ్గర నుంచి తెచ్చిన కేకలు వినబడతాయి. ఆ కేకలు వినబడుతున్నా ఇంటికి వాళ్ళకి
కింద 15 నుంచి కిందకి చదవగలిగితే అమాలేకుల గురించి రాయబడి ఉన్నది. అమాలేకుల శక్తి చిన్న శక్తి అనుకుంటున్నావా? లేదు. నీ బలహీనత చెందే చర్యలు వారు నీ మీద ఏం చేసుకునేవారు? దాడి చేసుకునేవారు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నీ మీద ఏం చేసింది? దాడి చేసి తీరడానికి అమాలేకులు ప్రయత్నం చేసి తీరుతారు. ఆ అమాలేకుల శౌలుని ఏం చేసి తీరింది? వశీకరించి తీరింది. వారి సమగ్ర సామగ్రి మొత్తం ఎక్కడ తీసుకొచ్చి వచ్చాడు? సొంత ఇంటికాడ తెచ్చుకొని. ఇన్ని వాక్యాలు వినేసి నీది కాని వస్తు నీ ఇంట్లో ఉంటే కేకలేదా? నీది కానిది, నీకు అర్హత లేనిది, నీకు అందులో గుర్తింపు లేని, నీ ఆధారానికి అభ్యంతరం వచ్చేది నిన్ను కేకేసి మాట్లాడలేదా? మాట్లాడలేకపోతే జీవం కాదు నీలో వ్యాపరిచేది, సత్యంలో కాదు నువ్వు నిలకడత్వం కలిగి ఉండేది, నువ్వు దేవుని యొక్క జీవంలో కాదు నడిచేది. అందుకే కదా ఇస్కరియోతు యేసయ్యను అప్పగించుకున్నాడు, 30,000 వెండి నాణ్యాలు పట్టేసుకున్నాడు. కానీ తర్వాత నాణ్యాలు ఆడిని ఏం చేయనివ్వలేదు, సుఖం ఎత్తరించుకుంటే ఆడికున్న మార్పు దేవుని వెళ్ళకి వచ్చేది బాగుంది. ఏ ఆ నాణ్యం మీ వల్ల దాయలేకపోయాడు, ఏమే అన్యాయం చేసిన సంపాదన న్యాయయుక్తంగా వచ్చింది కాదు. ముద్దు పెట్టేసి నేనేం చేస్తున్నాను? అప్పగించుకున్నాను. నేరుగా వెళ్ళి ఈయన యేసయ్యని చెప్పైతే పోలే, మరి దొంగసారి పడుతుంది. వెళ్ళి ముద్దు పెట్టి ఈ ముద్దు పెట్టేటప్పుడు ఏం చెప్తాను? నేను నీ పెండే, నేను నీకు ఉన్న దోస్తు గాడిని. హలో, ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి నవ్వుకొని సత్తాపడుకొని అర్థం కాదు. ఇంటికాలంలో పీకేసురు నవ్వుకొని వెళ్ళడానికి ఉన్న కాదు నేను ఇక్కడ చెప్పేది. అది నీకు ఆత్మీయతకు అభ్యంతరం అయితే రోజు పరలోకానికి వెళ్ళలేవు, దేవుని దగ్గర రాజ్యం స్వతంత్రించలేవు. అందుకే అట్లాంటివి ఏమైనా ఉంటే దాన్ని ఏం చేసి నువ్వు తీయలేకపోతే తీయగలిగే అభిషేకం మీరు ఇంటికి వాళ్ళకి వచ్చి దాన్ని నేను చేస్తారు ప్రస్తావించరు. ఇది వద్దు అలాగే. హలో, నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటే ఒక ఇంటికి కూడా దొంగ సామాన్ కాదు. ఇల్లు ఇంటికి అడుగు కట్టాగా ఒక్క ఇంటికైనా పడకూడదుందా? వినబడుతుంది. ఏది ఏం వినబడుతుంది? దొంగ సామాన్ బ్యాగెడుతుంది. అలా కాలేదు. నీది కానిది, నీకు చెయ్యనిది, నీకు చెయ్యుతలేనిది, నీకు ఆత్మీయతకి అభ్యంతరం వినబడగలిగి తీరేటట్టు ఉన్న సమూహం ఉంటే బాగుపడాలి. అందుకని చెట్టు కావడానికి నా ఉద్దేశం నమ్మకస్తులు లేచి తీరాలి. ఆత్మీయతలో నమ్మకస్తుడు, ఆయాత్రంలో నమ్మకస్తుడు, పర్వతానికి ఏదో విషయంలో నమ్మకస్తుడు, స్వార్థ చెప్పేదాంట్లో నమ్మకస్తుడు, వ్యాపారం చేసేదాంట్లో నమ్మకస్తుడు, ఇతరులకు జీవం ఇచ్చేదాంట్లో నమ్మకస్తుడు, ఇతరులకు ప్రార్థన చేసేదాంట్లో నమ్మకస్తుడు, ఇతరులకు ప్రాణం పెట్టేదాంట్లో నమ్మకస్తుడు, ఇతర దాంట్లో ఆరాధన చేయడానికి వెళ్ళినప్పుడు ఆరాధన మాత్రం కాదు దేవుడు అంగీకరించిన వ్యక్తిని కూడా దేవుడు పరిశోధించాడు. నీ శరీరాన్ని స్కానింగ్ చేసి చెప్తున్నది. అందుకే బైబిల్లో దేవుడికి ఆరాధన చేసేవాడు ఎలా దేవుడికి ఆరాధన చేయాలి? పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో. మన ఆరాధనలు ఉన్నాయి. పూర్ణతుందా? సగం కూడా లేదు కదా. అర్థభావం పెట్టేసుకుని డ్యాన్ చేసేస్తాం. పూర్ణత అంటే ఫుల్. ఇంకా అందులో ఇంకొక్కటి కూడా ఏం లేదు, కూర్చడానికి కూడా చూడలేదు. మన ఆరాధనాన్ని ఎలా ఒకసారి ఆలోచించండి. మన ఆరాధన కూడా ప్రాబ్లం ఏంటో తెలుసా? దేవుడు రిసీవ్ చేసుకోవడం లేదా తెలుసుకోవాల్సిన ఆసక్తి మనకు లేదు. హలో, దాని అర్థం ఏంటో తెలుసా? అన్నం పెట్టావు, అవతల ఉన్నాడు తిన్నాడో లేదో కూడా తెలియని పరిస్థితి. పెద్ద కష్టపడి బిర్యానీ వండాడు, పెద్ద హండాలో వడ్డేసి పెట్టాడు. ఈ ఏసై వచ్చి తింటారు, ఏసై వచ్చి తింటారు, ఏసై వచ్చి తింటారు కాస్తున్నాడు. కానీ ఏసై రావట్లే, తినట్లేదు. కాసేపు అంటే ఇటే వెళ్ళాడు, ఎవడో వచ్చి తిన్నాడు. ఈయన వేసుకొని ఏసై అనుకుంటాడు. తిన్నాడు ఏసయ్యా. హలో, మనకు కొందరి ఆరాధన కూడా అలాగే ఉన్నది. అన్నీ చేసేసి పెట్టేస్తున్నాం, ఎవరు రిసీవ్ చేసుకున్నాం. హలో,
హల్లెలూయా హల్లెలూయా. అందుకే పగటివేళ మన ఆరాధన ఒకసారి వీక్షించారు. పూర్ణతలో వెళ్తాం, పూర్ణ శక్తితో. శక్తి అంటే పూర్ణ శక్తి అంటే నీ ఒళ్ళు 90 కిలోల శక్తిని ఆరాధనలో కావాలి. అర్థం కాలేదు. 90 కిలోల శక్తి వెయిట్ లిఫ్టింగ్కి వెళ్ళినప్పుడు 90 కిలోలు ఉన్న మనిషి 120 కిలోలు ఎత్తేస్తున్నాడు. ఎలాగెత్తేస్తున్నాడు? ఎడ్రినలిన్ పని చేస్తుంది. ఎడ్రినలిన్ పని చేస్తాడు. ఎడ్రినలిన్ అంటే అది రేపేస్తుంది. ఎడ్రినలిన్ అంటే బాడీ లోపల ఉన్న ఒక కెమికల్ రియాక్షన్. ఆ కెమికల్ రియాక్షన్ ఏం చేయొచ్చు? ఫ్లైట్ అంటే నీ లోపల విస్ఫోటనం ఇచ్చి తీరొచ్చు. ఒక పాము వచ్చేస్తే 7 అడుగు గెంతలేని నువ్వు 12 అడుగులు తీయొచ్చు. ఆ యాక్సిలరేషన్ నీ లోపల వస్తుంది. అది భయం వచ్చినప్పుడు, దిగులు వచ్చినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. ఆ టైంలో నువ్వేం చేస్తావు తెలుసా? అమానసిక శక్తిలో ఏం చేస్తావు? జంపింగ్ చేస్తావు, దూకేస్తావు, గెంతేస్తావు. అనుకుంటావు అంత పవర్ లేదు. ఎడ్రినలిన్ అప్పుడు ఎడ్రినలిన్ శక్తి 90 కిలోలు ఉన్న ఒక మనిషి 180 కిలోలు ఎత్తగలిగి తీరితే ఆరాధన చేయడానికి, దేవునికి పరిచయం చేసి చేయడానికి, దేవునికి గణపరిచి తీరడానికి నీ శక్తి మొత్తం ఉపయోగించగలిగితే ఎడ్రినలిన్ కనెక్ట్ వెళ్ళిపోవాలి. అప్పుడు నువ్వు ఆగలేవు. దీనికి దెయ్యం పట్టింది, వీడికి దెయ్యం పట్టింది అని చెప్పవు. మన ఆరాధన ఆత్మల అభిషేకం వచ్చినట్టు గెలుతున్నాడు చూస్తున్నా. ఎందుకు? ఆ ఎడ్రినలిన్ పవర్ ఒరే ఇక్కడ ఉన్నదా వచ్చిన ఇంటికి నిన్నది రానియట్లేదే. ఆమెలో ఆత్మ, నీలో ఇంకో ఆత్మ. ఆత్మలో ఆత్మ రిసీవింగ్ లో ఉంది. పూర్ణ శక్తిని ఉపయోగించుకుంది. ఏ మనిషి వేదికను మనిషి, చోటుని మనిషి, ప్రాంతాన్ని మనిషి, పక్కన కూర్చున్న మనిషి, పిల్లలు ఉన్నారా, పెద్దలు, ఎన్ని రోజులైనా ఆరాధన ఆరాధన యొక్క కూర్చున్న కుర్చీ కూడా కావాలి, కూర్చున్న శాప కూడా జరగదు. ఏం ఆరాధన పోతుంది? పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో. హృదయం పూర్ణత హలో అందుకే బైబిల్ ప్రస్తావించి హృదయం నిండి పొర్లేదే వాటెవర్ ఇస్ ఫిల్డ్ ఇన్సైడ్ ఆఫ్ యు. లోన వాక్యం నిండి ఉంటే కొందరు అంటారు ఓరైనా ఆయన దగ్గరికి వెళ్తే వాక్యాలతో చనిపోతాడు. అత్యంతలే వాక్యం నువ్వేం తినట్లేదు, నీకు విరక్తి వస్తుందంటే దాని అర్థం ఏంటి? నీలో వాక్యం లేదు, వాళ్ళ వాక్యం ఉంది. కొందరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎప్పుడు విశ్వాసం గురించి మాట్లాడతారు. దాని అర్థం ఏంటి? ఆ విశ్వాసం ఉన్నోడు. కొందరి దగ్గరికి వెళ్తే ఎప్పుడు దరిద్రాలే, అపశకునాలే. దాని అర్థం ఏంటిది? అలా బతుకుతున్నారు. ఆయన ఎంత చెప్పినా ఏం చేయలేవు, మార్చలేవు. విశ్వాసం దేవుని దగ్గర నుంచే రావాలి. విశ్వాసం దేవుని యొక్క వాక్యం వినడం వల్ల నేను చెప్పి రావాలనే ఉద్దేశం. దేవుని యొక్క బిడ్డలారా, నమ్మకస్తుడై ఉండి తీరండి. నీకు ఇచ్చిన వృత్తిలో, నీకు ఇచ్చిన ధర్మములో, నీకు ఇచ్చిన ఆరాధనలో, నీకు ఇచ్చిన ఆయుష్లో బీ ఫెయిత్ఫుల్. అలాగే ఒక శబ్దం దేవుని నోట్ల వినొచ్చు. పర్వతానికి వెళ్ళేటప్పుడు ఏమి బలవేదాసుడా, నమ్మకస్తుడైన దాసుడా అన్న పిలుపు ఏం చేయొచ్చు? లేకపోతే ఇంకొక పిలుపు వినొచ్చు. ఏంటిది? చెడ్డదాసుడా, దుష్టదాసుడా, నాకున్న దానిని దుర్వ్యాపారం చేసిన దుష్ట గృహ నిర్వాహకుడు అన్న పేరు పిలవబడతాయి. బైబిల్ వారికి ప్రస్తావించేది వారిని ఎక్కడ పడేస్తారు? చీకట్లో పడేస్తారు, అంధకారంలో పడేస్తారు. ఎక్కడ పడేస్తారు? నరకంలో పడతారు. ఆలోచించండి. నమ్మకస్తుడై తీరాలి. ఎక్కడి నుంచి నమ్మకస్తుడై తీరాలి? నీ వ్యక్తిత్వాల జీవితం. ఆర్ యూ ఫెయిత్ఫుల్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్? నీలో నీవు నమ్మకస్తుడై ఉన్నావా? నేను నమ్ముకోగలుగుతా ఉన్నావా? మొదటి వారినే నమ్మకం, కాన్ఫిడెన్స్ లేదు. ఒక 4 మాటలు కూడా కాన్ఫిడెన్స్ ముక్కలు కొట్టేసుకుంటున్నాడు. దాని అర్థం కాన్ఫిడెన్స్ తెచ్చుకో. రోడ్డు మీద తిరగడానికి కాన్ఫిడెన్స్ ఉంది, బండి చూడడానికి కాన్ఫిడెన్స్, 4 మాటలు వాడడానికి ఎందుకు కాన్ఫిడెన్స్ లేదు? దాని అర్థం నన్ను నేను ఏం చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఫెయిత్ఫుల్ టువర్డ్స్ మై సెల్ఫ్. నాలో నాకేం కావట్లేదు, అందుకే కాన్ఫిడెన్స్ రావట్లేదు. కాన్ఫిడెన్స్ రావట్లేదు. నమ్మకంతో తీర్చుకుంటారు. ఏసయ్యా అది బలపరిచేవాడు. అందుకే బైబిల్ చెప్పేది, విద్య లేని పాములు నమ్మకస్తులై ఉండి తిరిగి వేదిక మొదలు వాక్యం మొదలు వాళ్ళు ఏమంటున్నా బాబు, ఏం మాట్లాడలేదు. అదే కావట్లేదు. ఆ తీవ్ర శక్తి ఏం చేసింది? వారిలో ఒక వ్యక్తి మన నమ్మకత్వాన్ని చూపించుకోగలిగింది. నీ వృత్తిలో నమ్మకస్తులై ఉండి తీరాలి. 8 hours డ్యూటీకి 8కి మించి అత్యాచారం. యు హావ్ బీన్ రేప్డ్. సారీ టు సే. 8 గంటలే పని చేయడానికి ఏమి ఇచ్చేది? గవర్నమెంట్ కూడా మనకు హక్కు ఇచ్చేది. శరీరం కూడా చెప్పేది 8 గంటలు బియాండ్ 8.
సంబడి ఈస్ ఎక్స్‌ప్లాయిటింగ్ యు. డబ్బులు ఇచ్చి నీ చేత ఏం చేస్తున్నారు? ఆ పని చేస్తున్నారు. ఊహించండి, ఈ బాడీకి కెపాసిటీ 8 అవర్స్. 8 అవర్స్ నిద్ర కావాలి ఈ బాడీకి. మరి పడుకుంటున్నారు కదా, మీరు వివేచించండి. అందరికి గోపు తిరిగేటప్పుడు నిద్ర సాగు అని చాలా పనికి పెట్టారు. హలో, స్లీప్ 8 అవర్స్, వర్క్ 8 అవర్స్, మిగతా 8 గంటలు ఏం చేయొచ్చు. నీకు కావాల్సిన పని దాంట్లో 50 నీకు, 50 దేవునికి. ఎందుకు? 8 గంటలే కదా మిగిలింది. నా 6 గంటలు ఏ పని చేసుకున్నా 2 గంటలు మిగిలింది. అది ఎవరికి? దేవునికి ఉన్నది. హల్లెలూయా. బి ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ ప్రొఫెషన్. నీ వృత్తిలో నువ్వేమై తీరాలి. నీ ఆరాధనలో నమ్మకస్తుడై తీరాలి. నీకు దొరికిన సంఘములో నమ్మకస్తుడై తీరాలి. నీకున్న సేవా పరిచర్యలో నమ్మకస్తుడై తీరాలి. నీకున్న జీవిత విధానంలో నువ్వేమై తీరాలి. హలో, నమ్మకస్తులే. సో ఈ పగటి వేళ ఆరాధనలో ఆలోచించండి. అవి ఫెయిత్ఫుల్. దేవుడు నిన్ను నమ్మగలుగుతారా? దేవుడు నిన్ను నమ్మగలిగి తీరుతాడు. లేకపోతే సౌదు లాగనా? దేవుడు నమ్మారు సౌదుని, కానీ నమ్మకత్వం ఏం చేయలేదు. బైబిల్ చెప్పేది ఆయన ఏం చేయాలి తెలుసా? ముసుగు వేసేసుకొని మాట్లాడి దగ్గరికి వెళ్ళాడు. ముసుగు వేసేసుకొని ఎవడు దేవుని దగ్గరికి వెళ్ళేవాడు అవకాశం దొరికినప్పుడు ఎక్కడ కూడా వెళ్ళిపోతాడు. ఎందుకు అలాగే వెళ్ళాలని కారణం? He was not faithful to God. దేవుని పట్ల ఆయనకి ఏం లేదు, నమ్మకత్వం లేదు. సో దేవుడు నీతో మాట్లాడలేనప్పుడు ఎంత నమ్మకస్తుడై ఉన్నావు? మాట్లాడేటప్పుడు దేవుడు మాట్లాడేది ద్వారా ఏ శబ్దం వినవాడలేను, ఏమి నీకు తోచలేనప్పుడు ఉన్న పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అప్పుడు వచ్చిన డౌట్లు ఏంటి? అప్పుడు వచ్చిన సందేహాలు ఏంటి? అప్పుడు వచ్చిన ఆలోచన ఏంటి? అందుకే నా మాటలు ముగించాలని కోరుతున్నాను. బీ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మకస్తులను కోరడానికి వచ్చాడు. అందుకే కాటా అనేది ఒకసారి చూడండి. మెనేమెనేతే లోఫ్రసి. నీ రోజులను, నీ గడువులను, నీ సమయంలోను దేవుడు ఏం చేస్తున్నాడు? కాటా వేశాడు. హౌ ఈజ్ ఇట్? ఈరోజు ఆ కాటా ఒకసారి చూడండి. మన సాక్షి ఉన్నవాళ్ళు కాటాను ఒకసారి తేలి చూచి క్రమం చేయాల్సిన దాన్ని క్రమం లేదు. ఆయన అయ్యే కాదు. దేవుడు మిమ్మల్ని దీవించడం. ఈ వాక్యం ద్వారా దేవుడు మన అందరిని కూడా దీవించడం కాక. ప్రత్యేకంగా దేవునికి వందనాలు. మన మధ్యలో చాలా రోజుల తర్వాత పాప రావడానికి దేవుడు సహాయపరిచారు. ఆమె సాక్ష్యం చెప్పడానికి మన సమయంలో ఒకసారి చెప్పండి కూడా అవకాశం. అదే సాక్ష్యం చెప్పడానికి మన సమయం చేయాలి కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా పిల్లలు వస్తారు. పాట సాక్ష్యం చెప్తారు. తర్వాత పెద్దలకు సాక్ష్యం చెప్పినట్టు. When the good after hands, open the to
Luke 1:53. He has filled the hungry with good deeds and sent the rich always with empty hands. Amen. మన గురించి మన గురించి మన గురించి మన గురించి ప్రార్థించండి. అలాగే ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలే నీవే నేనేమవుదునో నీ దయలే నీవే నేనేమవుదునో తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం. దేవుని నామానికి వందనాలు. చిన్న పెద్దకి వందనాలు. కూర్చున్న అందరికీ కూడా వందనాలు. John 40:18. I will not leave you comfortless. I will come to you. ఆశ నుంచి ఇక్కడికి రావడానికి దేవుడు సాయం చేశాడు. అలాగే ఆమె గురించి నాన్న గురించి ప్రార్థించండి. మా తమ్ముడి గురించి ప్రార్థించండి. నా గురించి కూడా ప్రార్థించండి. 10th క్లాస్ పబ్లిక్ పాస్ అవ్వాలని కూడా ప్రార్థించండి. దేవుడు